వాళ్ళ చేత ఫైన్ కట్టించుకొని వదిలేయండి. అలాగే సార్. రండి రండి, పదండి. నువ్వు కూడా వెళ్ళి ఫైన్ కట్టమ్మా. నా దగ్గర డబ్బులు లేవు సార్. మరెలా? ఫైన్ కట్టకపోతే జైల్లో పెడతారే. మీరందరూ ఫైన్ కట్టాలి. అటు పదండి, పదండి. రామారా. చెప్పమ్మా, ఇప్పుడు ఏం చేస్తావు? నాకు అదే అర్థం కావట్లేదు అంకుల్. నా దగ్గర ఇప్పుడు డబ్బులు కూడా లేవు. నువ్వు ఫైన్ కట్టకపోతే వాళ్ళు నిన్ను వదలరు. నీ దగ్గర డబ్బులు లేవంటున్నావు. ఇప్పుడు ఎలా అమ్మా? అదే తెలియడం లేదు అంకుల్. నమస్కారం లాయర్ గారు. నమస్తే కృష్ణమూర్తి. ఇప్పటి వరకు మీ కేసు పని మీదే ఉన్నాను. ఈరోజు జడ్జి గారు చాలా బిజీగా ఉన్నారు. మీ కేసు వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేశారు. మళ్ళీ వాయిదా ఏంటండి? మా డబ్బా అంతా హైదరాబాద్ చుట్టూ తిరగడానికి సరిపోయట్లేదు. మా పొలం మా చేతికి వచ్చేసరికి మా పొలం అమ్మిన ఖర్చు కన్నా ఎక్కువయ్యేటట్టుంది ఖర్చు. వచ్చే వాయిదాలో మీ పొలం మీకు ఇప్పించే బాధ్యత నాది, సరేనా? ఎప్పుడు అట్టా చెబుతున్నారు మీరు? ఈ గండం నుంచి నన్ను ఎలా అయినా బయటపడేయండి అంకుల్. నేను ఏ తప్పు చేయలేదు. రాత్రి నుంచి ఇదే మాట చెప్తున్నావు. నేను కాదనట్లేదమ్మా, కానీ ఫైన్ కట్టాలి, తప్పదమ్మా. ఇప్పుడు అంత డబ్బు అంటే నా దగ్గర 1000 రూపాయలు నా దగ్గర అయితే మాత్రం ఎక్కడుంటాయి చెప్పు? ఒక పని చెయ్యమ్మా. మరేం లేదు. నీ వేలుకున్న ఉంగరం బంగారందేనా? బంగారందైతే దాన్ని తాకట్టు పెట్టి ఫైన్ కట్టచ్చు కదా అని నా సలహా. నాన్న, దీని జీవితాంతం మీ ప్రేమ గుర్తుగా ఉంచుకుంటాను. ఎప్పటికీ తీను. ఉంగరం తాకట్టు పెట్టి ఫైన్ కట్టగా మిగిలిన డబ్బు నీకే ఇచ్చేస్తానమ్మా. రేపు స్టేషన్కి వచ్చి తీసుకో. చూడమ్మా, నిన్ను చూస్తుంటే ఎందుకో సహాయం చెయ్యాలనిపించింది. అందుకే ఇదంతా చేస్తున్నాను. తర్వాత నీ ఇష్టం. ఏంటి ఇంకా నువ్వు ఫైన్ కట్టలేదా? ఆ అమ్మాయిలంతా ఎవరండి? వాళ్ళు బ్రోతర్ కేసులో ఇరుక్కున్న అమ్మాయిలు కోర్టుకు తీసుకొచ్చారు. రోజు ఇలాంటి వాళ్ళ వల్లే కోర్టు సమయం వృధా అయిపోతుంది. అమృతలాగుందే. అవును, అమృతే. వాళ్ళలో మీకు తెలిసిన అమ్మాయి ఉందా? ఎవరో గానీ ఫైన్ కట్టలేక ఉంగరం ఇచ్చేస్తుంది.
ఆ కానిస్టేబుల్ అదృష్టవంతుడు. లాయర్ గారు, మనం తర్వాత కలుద్దాం. వచ్చే 16వ తేదీ మర్చిపోకుండా రండి. అలాగే, వెళ్ళిరండి. అమృత, కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, ఎక్కడరా? మంచి పడరా. నాన్న 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 ఏమైంది నాన్న? ఏమైంది? దాన్ని అలా పిలవద్దని చెప్పు బావా. దయచేసి దాన్ని నా కళ్ళ ముందు చెల్లిపోమని చెప్పు. దాని ముఖం చూస్తే నా గుండె ఆగిపోయేలాగుంది బావా. నువ్వు అలా అనకు నాన్న, నేను ఈ తప్పు చేయలేదు. బ్రోతల్ కేసులు ఇరుక్కున్నావు, ఇంతకంటే పెద్ద తప్పు ఏం చేస్తావమ్మా? అలా అనకండి నాన్న, అంతా నా కర్మ. నా ప్రమేయం లేకుండానే అన్ని చోట్ల ఇరుక్కుపోతున్నాను. ఇలా నాకేందో జరుగుతుందో అర్థం కావట్లేదు నాన్న. నన్ను నమ్ము నాన్న, మీరు అనుకున్నట్టుగా నేను ఏ తప్పు చేయలేదు నాన్న. అది ఇంకా నా కళ్ళ ముందు ఉంటే నేను చచ్చిపోతానని చెప్పండి బావా. దాన్ని ముందు ఇక్కడి నుంచి పొమ్మను. నాన్న ఒక్కసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ నాన్న. ఛీ! నేను బతికున్నంతకాలం నన్ను ఇలా క్షణ చంపు తింటూనే ఉంటావా? ఏ తండ్రి తన కూతుర్ని చూడకూడని స్థితిలో నిన్ను చూశాను. ఇంకా నేను బతికున్న చచ్చిన వాడి కింద లెక్కేనే. అయ్యో అలా అనకండి నాన్న, అలా అనకండి నాన్న. ఇంత జరిగిన ఇంకా బతికున్న నిన్ను చూస్తుంటే నాకు బతకాలని లేదే. నీలాంటి కూతురు కన్న తండ్రిగా నాకు బ్రతికే అర్హత లేదే. నాన్న నాన్న ఒక్కసారి చెప్పేది వినండి నాన్న. ఒరే వెంకట్రావు, వాడు ఏ ఆగాచ్యం చేసుకుంటాడు, వెళ్ళి ఆపరా. అలాగే బాబాయ్. ఛీ, నీలాంటి ఆడపిల్ల పగవాడికి కూడా పుట్టకూడదు. మీ నాన్న చాలా అమాయకుడమ్మా. ఇప్పుడు నిన్నిక్కడ ఇలా చూసి కూడా నువ్వేదో సాధించి గొప్పదానివై వాడి కళ్ళ ముందుకు వస్తావని ఊహల్లో తేలిపోతున్నాడు. వాడి ఊహలకి ఇలా కళ్ళు వేస్తావని నేను అస్సలు ఊహించలేదు. మీ నాన్న మంచివాడు గనక నీ ముఖం చూడలేక పారిపోతున్నాడు. నా కూతుర్ని ఇలా చేసి ఉంటే ముక్కలు ముక్కలుగా నరికుండేవాడిని. మీ నాన్న నీ వల్ల చాలాసార్లు చచ్చి బ్రతికాడు. నువ్వెవరితోనో లేచిపోయావని తెలిసిన రోజు సగం చచ్చిపోయాడు. నువ్వు చేసిన పని మర్చిపోయి ఊళ్ళోకి అడుగుపెట్టిన రోజు పూర్తిగా చచ్చిపోయాడు. ఇదిగో ఇప్పుడు నిన్ను వ్యభిచారిగా చూసి పూర్తిగా చచ్చిపోయాడు. ఇలా అనుక్షణం వాడిని చంపుకు తినే బదులు నువ్వు చచ్చిపోతే వాడన్నా ప్రశాంతంగా బ్రతుకుతాడు. నీలాంటి వెధవ జన్మ ఎవరికి ఉండకూడదు. మీ నాన్నకు 4 ఓదార్పు మాటలు చెప్పి బ్రతికించుకుంటాం కానీ నువ్వు మాత్రం ఈ జన్మలో వాడికి కనిపించకు తల్లి. నన్ను అలా పిలవద్దు. నాకే నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంటే నిన్ను కన్న తండ్రికి ఎలా ఉంటుందో ఆలోచించు. నీకు జన్మనిచ్చిన తండ్రి రుణం నువ్వు తీర్చుకోవాలనుకుంటే ఇంకెప్పుడు కనిపించకు. చెయ్యి.
నాలాంటిది ఇంకా బ్రతికుండకూడదు. నాకు చావు తప్ప వేరే దారే లేదు. ఏంటి, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటున్నావా? రేణుక అనుకొని నిన్ను కిడ్నాప్ చేసి తప్పు చేసిన దగ్గర నుండి నేను నిన్ను నీడలా వెంటాడుతూనే ఉన్నాను. నువ్వు మీ ఊరెళ్ళావని తెలిసి నేను కూడా మీ ఊరెళ్తే అక్కడే తెలిసింది నిన్ను మీ వాళ్ళు ఇంట్లోకి రానివ్వకుండా గెంటేశారని. అప్పటి నుంచి నీకోసం పిచ్చివాళ్ళ వెతుకుతూనే ఉన్నాను. కానీ నువ్వు ఇలాంటి పరిస్థితిలో కనిపిస్తావని నేను అస్సలు ఊహించలేదు. కాదని నేను అనలేదు కదా, అందుకే నేను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఏం సరిదిద్దుకుంటావు? నువ్వు సరిదిద్దినా సరి అయ్యే పరిస్థితిలో నా జీవితం లేదు. అంతా అయిపోయింది. నాకు ఆనందంగా బ్రతికే అవకాశం ఎలాగో ఇవ్వలేదు, కనీసం చచ్చే అవకాశం కూడా ఇవ్వవా? చూసావా, ఆనందంగా జీవించే అవకాశం అన్నావు, కానీ ఆనందంగా చచ్చే అవకాశం అని నువ్వు అనలేదు. అంటే చావులో ఆనందం లేదనే కదా? అలాంటి ఆనందం లేని చావుని కొని తెచ్చుకుంటావు ఎందుకు? నీటిలో మునిగిపోయే నాకు ఒడ్డునున్న నువ్వు ఎన్ని నీతులన్నా చెప్తావు. లేదు, నేను నీతో పాటే నీటిలో ఉన్నాను. నిన్ను రక్షించగలిగితే నేను రక్షిస్తాను, లేకపోతే నీతో పాటే నేను మునిగిపోతాను. ఓకేనా? నేను తప్పు చేశాను, నన్ను క్షమించాను. నిన్ను 100 సార్లు వేడుకుంటాను. నువ్వు నన్ను ఒక్కసారి క్షమించానని చెప్తే చాలా అమృత. అమృత, నన్ను క్షమించలేవా? నువ్వు చేసింది క్షమించగలిగే తప్ప అది నీకు చిన్న తప్పుగా అనిపిస్తుందేమో, కానీ నా జీవిత దిశని మార్చేసింది. ఎక్కడో మారుమూలనున్న పల్లెటూరు నుండి సంతోషంగా సిటీకి బయలుదేరిన నా లైఫ్
ఇదిగో ఇక్కడ సూసైడ్ చేసుకునే వరకు వచ్చిందంటే దాని కారణం నువ్వు కాదా? జరిగిన ఇన్ని సమస్యలకి నువ్వు నన్ను చేసిన కిడ్నాప్ కారణం కాదా? చెప్పు చెప్పు చెప్పు. మాట్లాడితే చాలు సమస్య నా వల్ల వచ్చిందని ఎందుకంటావు? నీ తలరాతే ఇలా ఉండి ఇదంతా జరిగిందని ఎందుకు అనుకోవు? అంటే ఇందులో నా తప్పేమీ లేకుండా నువ్వు చేసిన తప్పు వల్ల ఇదంతా జరిగి నువ్వు ఈ పరిస్థితికి వచ్చుంటే ఇలా చనిపోవడానికి వచ్చేదానివా? చావవు. ఎందుకంటే మనిషికి తన తప్పు ఎంత పెద్దదైనా చిన్నదిగానే కనిపిస్తుంది. ఎదుటి వాళ్ళ తప్పుని భూతద్దంలో చూస్తారు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను అలాగే చూస్తున్నావు. నీకు సెల్ఫ్ పిటీ ఎక్కువగా ఉంది. నా తప్పు లేకుండా నాకేంట్రా ఈ కష్టాలు అని నువ్వు ఫీల్ అయిపోతున్నావు. ఏ అమ్మాయికి జరగకూడని దారుణం నీకు జరిగింది. నిజంగా చాలా అన్యాయం జరిగింది కాదన్ను. కానీ ఇక్కడ ఎవరు ఏది కావాలని చేసింది కాదని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నీ విషయంలో విధి తప్పు చేసింది, అందులో మేం బాధ్యులమయ్యామంతే. వికాస్ గాడు, నేను, మీ అమ్మ, నాన్న, మీ చెల్లి అందరం పరిస్థితులను బట్టే ప్రవర్తించావని నువ్వు అర్థం చేసుకో. నువ్వు అమృత స్థానంలో లేకుండా మాలో ఎవరిగా ఉన్నా నువ్వు ఇలాగే ప్రవర్తించుంటే దానివని తెలుసుకో.